సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 2/1/2024, తిథి మార్గశిర బహుళ షష్ఠి, సాయంత్రం 5:11 వరకు ఉన్నది. తదుపరి సప్తమి, నక్షత్రం పుబ్బ పగలు 11:42 వరకు. తదుపరి ఉత్తర, యోగం సౌభాగ్య తెల్లవారి 5:35 వరకు. కరణం మణికి సాయంత్రం 5:11 వరకు. వర్జన్ సాయంత్రం 7:49 నుండి 9:37 వరకు. దుర్ముహూర్తం పగలు 8:40 నుండి 9:31 వరకు. మరలా రాత్రి 10:49 నుండి 11:34 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. రాహుకాలం పగలు 2:59 నుండి 4:23 వరకు. ఈరోజు విశేషం మంగళవారం షష్ఠీ తిథితో కూడినటువంటి రోజు కావున ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండగలవు. నూతన ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అర్చన ఆరాధన చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. తమ యొక్క వాక్ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆత్మవిశ్వాసం కొరవడగలదు. అనవసర ఖర్చులు ఎక్కువగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అప్పాల మాల ఆంజనేయ స్వామికి సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగును. స్నేహితుల బంధువులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చు అవును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నాను. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి ముఖ్యంగా షష్ఠీదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రయాణాలు లాభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరార్చన చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడిచిన విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి పాలతో అభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానం రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని అర్చించి సింధూరంతో పూజ చేసిన మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.